ఆఫ్రికా ఖండంలోని టాంజానియా దేశంలో ఉంటున్న ఆదిలాబాద్ నివాసి షేక్ ఇర్ఫాన్ను ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఆదిలాబాద్ ఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. గురువారం ఆదిలాబాద్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. సిల్సిలా వాట్సాప్ గ్రూప్ అడ్మిన్గా ఇరు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా గ్రూప్లో పోస్టులు పెట్టడమే కాకుండా ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన రౌడీ షీటర్ కైమ్చి సలీంకు మద్దతుగా అరెస్టును తప్పుపడుతూ పోస్టులు పెట్టినట్లు తెలిపారు. అంతేకాకుండా అరెస్టులో చట్టపరంగా వ్యవహరించిన పోలీసు అధికారులకు అవమానించేలా పోలీసులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినట్లు వివరించారు. నిందితులపై గత ఏప్రిల్లో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇక అతను విదేశాల్లో ఉండడంతో జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ సిఫార్సుతో అగ్రిమేటెడ్ ఇమిగ్రేషన్ అధికారులు లుకౌట్ నోటీస్ సర్క్యులర్ను జారీ చేశారని అన్నారు. దీంతో మంగళవారం టాంజానియా నుండి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి రాక ఇమిగ్రేషన్ అధికారులు అతనిని పట్టుకుని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. ఇక వారు జిల్లా పోలీసులకు సమాచారం ఇవ్వగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం ముంబై వెళ్లి అతన్ని అరెస్టు చేసి ఆదిలాబాద్ జిల్లా న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టగా దాదాపు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్లు తెలిపారు. ఇరు వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా గొడవలకు దారితీసే పోస్టులు పెట్టిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. నిందితుని వద్ద నుంచి ఒక పాస్పోర్టు, ఇక 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో షేక్ ఇర్ఫాన్, రెసిడెంట్ ఆఫ్ తులసి నగర్, ఆదిలాబాద్ అనే వ్యక్తి, ఇతడు ఆఫ్రికా ఖండంలోని టాంజానియా కంట్రీలో ఉంటూ ఒక సిల్సిలా అనే ఒక వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేసి దానికి అడ్మిన్గా వ్యవహరిస్తూ 15th ఏప్రిల్ రోజు ఆదిలాబాద్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేసిన కైంచి సలీం అనే ఒక రౌడీ షీటర్ను అరెస్ట్ చేసినప్పుడు అది మీడియాలో న్యూస్ రావడం జరిగింది. ఆ రౌడీ షీటర్కు మద్దతుగా మరియు అరెస్ట్ చేసిన పోలీసులకు వ్యతిరేకంగా కామెంట్ చేస్తూ అతడు కొన్ని ఆడియో క్లిప్స్, చాటింగ్స్ ఈ సిల్సిలా గ్రూప్లో చేయడం జరిగింది. తర్వాత కొన్ని గ్రూపుల మధ్యలో రెచ్చగొట్టేలా, విద్వేషాలు రచించేలా అతడు ఆడియో క్లిప్స్ పంపడం జరిగింది. అప్పుడు మేము ఒక క్రైమ్ నెంబర్ 163/2025 అండర్ సెక్షన్ 196 క్లాస్ 2, 353 క్లాస్ 2 బిఎన్ఎస్ అండ్ సెక్షన్ 67 ఆఫ్ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా మేము అతని పాస్పోర్ట్ కలెక్ట్ చేసి పాస్పోర్ట్ వచ్చిన తర్వాత గౌరవ మా ఎస్పీసీ అఖిల్ మహజన్ ఐపీఎస్ గారు ఇద్దరిని ఎల్ఓసి జారీ చేయాలని చెప్పి ఇమ్మిగ్రేషన్ అధికారులకు ప్రపోజల్ పంపడం జరిగింది. మా ఎస్పీఆర్ పంపిన ప్రపోజల్ ఆధారంగా బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అధికారులు ఇతనిపై ఎల్ఓసి జారీ చేయడం జరిగింది. అయితే ఇతడు మొన్న టాంజానియా గంట నుంచి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగగానే షేక్ ఇర్ఫాన్పై ఎల్ఓసి పెండింగ్ ఉంది కాబట్టి అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారులు అతన్ని డిటైన్ చేసి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోలీసులకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. అక్కడి పోలీసులు మా ఎస్పీఆర్కి ఇన్ఫామ్ చేస్తే మా ఎస్పీఆర్ మన ఒక స్పెషల్ టీమ్ను డిప్యూట్ చేసి ముంబైకి పంపగా నిన్న ఈ షేక్ ఇర్ఫాన్ను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోలీస్ వారి వద్ద నుంచి మేము తీసుకొని ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఇక్కడ తేవడం జరిగింది. ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి ఇతని వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన 2 సెల్ ఫోన్లు, తర్వాత అతడు మళ్ళీ పారిపోయే అవకాశం ఉంది కాబట్టి అతని యొక్క పాస్పోర్ట్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ షేక్ ఇర్ఫాన్ అనే వ్యక్తి టాంజానియా కంట్రీలో ఉంటూ మన ఆదిలాబాద్ పట్టణంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా, పోలీసులు అవమానించేలా ఒక రౌడీ షీటర్కు మద్దతుగా పెట్టడం జరిగింది. అతను ఏమనుకుంటే నేను వేరే అబ్రాడ్లో ఉన్నాను, నన్ను పోలీసులు పట్టుకోరు, నాకేం కాదు అనే ధీమాతో ఉండడం జరిగింది. మేము కేసు దర్యాప్తు చేసి అతన్ని ఇక్కడికి ఎయిర్పోర్ట్లో దిగగానే అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా ఈ విధంగా నేరస్తులకు మద్దతుగా, రౌడీలకు మద్దతుగా ఇండియాలో ఉంటూ కానీ ఫారిన్లో ఉంటూ కానీ ఏమన్నా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటాయి. ఫారిన్లో ఉండి మీరు ఏమన్నా ఇక్కడ నేరం చేస్తే అది తప్పించుకుంటామంటే అది కరెక్ట్ కాదు, తప్పించుకునే అవకాశం లేదు. మీరు ఇండియాకి ఎప్పుడు వచ్చినా ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించాలి. ఈ కేసును దర్యాప్తు చేసిన మన నాగరాజు